నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. హాయ్ ఫ్రెండ్స్, మీకు చూపించిన ఫస్ట్ వీడియో క్లిప్ గురించి నేను తర్వాత మాట్లాడతాను, కానీ నాకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు ఫస్ట్గా చెప్తాను. 2 years బ్యాక్ అనుకుంటా, ఐపీఎల్ సీజన్ అది. నేను వర్క్ చేస్తుండగా అక్కడ ఒక ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు, ఈ యాప్లో మనం బెట్టింగ్ ఆడితే మనకి అమౌంట్ వస్తుంది, మనం ఏం లేదు ఆ ప్లేయర్ ఎలా ఆడతాడు అన్నది గెస్ట్ చేసి చెప్తే చాలు, మనం అమౌంట్ పెడితే చాలు అని చెప్పేసి క్లియర్గా చూపించాడు అనమాట. నేను ఆడాను. అప్పుడు ఏం జరిగిందంటే ఒక 500 పెట్టి ఆడాను. ఫస్ట్లీ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలా పెట్టి ఆడడం వల్ల నా అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ తిరిగి వచ్చేది. కానీ ఎప్పుడైతే నేను అమౌంట్ పెంచానో ఆ అమౌంట్ మొత్తం పోయింది. నేనైతే కష్టపడిన డబ్బులు కదా, ఆ 500ని జాగ్రత్తగా 3 days ఆడాను. 3 days తర్వాత ఆ 500 నా దగ్గర లేదు, మొత్తం పోయింది. కానీ మా ఫ్రెండ్ వాళ్ళు మాత్రం 10,000 20,000 ఒక్కొక్కరైతే 50,000 వరకు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ విషయం ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీకు చూపించిన ఫస్ట్లో వీడియో ఫుటేజ్ ఉంది కదా, ఆ ఫుటేజ్ నేను ఆడిన నాకు జరిగిన సిచ్యువేషన్ కూడా సేమ్ టు సేమ్. రీసెంట్గా లోకల్ బాయ్ నాని అన్న ఉన్నాడు కదా, ఆయనను కూడా జైల్లో వేశారు. దాని గురించి కూడా ఒకసారి అలా టచ్ చేసి పడేద్దాం. తర్వాత ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్తో పాటు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో కనబడుతున్న ఫ్యామిలీ మ్యాటర్ ఏంట్రా అంటే, ఇతని పేరు లక్ష్మీప్రసాద్. పల్నాడుకు చెందిన ఒక సచివాలయం ఎంప్లాయీ. సచివాలయం ఎంప్లాయీ అంటే తెలుసు కదా, ఎంతో కొంత చదువుకునే ఉంటాడు. ఇతను లేటెస్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురైన విక్టిమ్. రూపాయి కాదు, దాదాపు 11.5 లక్షలు ఈ బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాడు. ఏంటి పోగొట్టుకున్నాడు కదా, సరే అయిపోయింది కదా అనుకోవచ్చు, కానీ అతను పోగొట్టుకున్నది అతని డబ్బులు కాదు. సచివాలయంలో పనిచేస్తూ ముసలోళ్ళకి లేదంటే వికలాంగులకి ఇచ్చే పెన్షన్ ఉంటుంది కదా, ఆ పెన్షన్ అమౌంట్ని ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి పోగొట్టుకున్నాడు అనమాట. ఇతని ప్లాన్ ఏంటంటే, ఆ పెన్షన్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ పెన్షన్ అమౌంట్ని బెట్టింగ్ యాప్స్లో పెట్టి డబ్బులు వచ్చిన తర్వాత ఈ పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇచ్చేద్దాం, తర్వాత మన పని మనం చూసుకుందాం, ఈ వచ్చిన డబ్బులతో మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. కానీ ఈ 11.5 లక్షలు పోయాయి. సేమ్ యాస్టీజ్ లక్కీ భాస్కర్ సినిమాలో లాగా బ్యాంకులోంచి డబ్బులు తీసి ఆ తర్వాత ఆ డబ్బుల్ని బయట పెట్టి దాన్ని డబుల్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ని మళ్ళీ బ్యాంకులో పెట్టేద్దాం, యాస్టీజ్ ఇదే స్టోరీ జరిగింది ఇక్కడ కూడా. కానీ అందరూ లక్కీ భాస్కర్ లవర్ కదా. ఈ డబ్బులు పోయిన తర్వాత తన ఫ్యామిలీతో ఆ ఊరిని వదిలేసి బయటకు వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని, జిల్లా కలెక్టర్ గారికి, సార్ నేను ఇలాగ ప్రభుత్వం డబ్బుల్ని మోసం చేసి పోగొట్టాను, కాకపోతే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మళ్ళీ మొత్తం అమౌంట్ని తిరిగిస్తాను, నా ఉద్యోగంకి ఎటువంటి డోకా లేకుండా చూడండి, 2 daysగా నాకు నా ఫ్యామిలీకి ఫుడ్ లేకుండా ఇలా రోడ్డు పాలు అయ్యామని చెప్పేసి తను చెప్తున్నాడు. సార్ నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఆ వీడియో చూసాక చాలా బాధ అనిపించింది. పిల్లలు కూడా చాలా చిన్నపిల్లవాళ్ళు, ఎవరు షేర్ చేశారో ఏంటో తెలియదు, కానీ ఈ వీడియో నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది. నారా లోకేష్ గారు ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసి జరిగింది ఏదో జరిగిపోయింది, ఎప్పటికైనా సరే రియలైజ్ అయ్యామని చెప్పి నారా లోకేష్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది, మీరు కూడా ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పేసి నారా లోకేష్ గారు తన అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ బాయ్ నాని నన్ను ఎందుకు అరెస్ట్ చేశారంటే దీని గురించే. చాలా లక్షల మంది తన అకౌంట్ ఫాలో అవుతుంటారు, కాకపోతే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల తనకు డబ్బులు వస్తాయేమో, మిగతా వాళ్ళు మాత్రం రోడ్డు మీద పడతారు. ఈ విషయాన్ని ఒక ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇలాంటి వీడియోలు అన్నీ పెట్టడం వల్ల చాలామంది డబ్బులు కోల్పోవడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారని చెప్పేసి తన అకౌంట్లో పోస్ట్ చేశారు సజ్జనార్ గారు. ఒక లోకల్ బాయ్ నాని అనే కాదు, చాలామంది పెద్ద యూట్యూబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎడ్యుకేషనల్ కంటెంట్ అయిన విఆర్ రాజా, క్రాంతి బ్లాగర్, ఇలాంటి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ని చాలా ఘోరంగా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఒక వీడియోలో కనీసం ఒక 1 minute కానీ 30 seconds కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా అన్నీ కూడా చేస్తారనుకోండి, కానీ మెయిన్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్సే మెయిన్లో ఉంటాయి. పైగా ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా రన్ అవుతూ ఉంటాయంటే, యాజ్ ఈ యూట్యూబర్గా నేను ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాను అనుకోండి, నాకు ఇచ్చిన 1,00,000 2 లక్షలు ఇవి కాకుండా ఎవరైతే డబ్బులు పోగొట్టుకుంటారో వాళ్ళ దగ్గర ప్రతి 100 రూపాయలకి 50 రూపాయలు, అంటే 50% ప్రతిసారి కూడా ఈ అకౌంట్లోకి వచ్చి పడుతూ ఉంటాయి. ఒక యూట్యూబర్కి ఎంత వస్తుంది నార్మల్గా అయితే, చాలా గొప్ప అమౌంట్ అయితే వచ్చేది, కార్లు కొనేంత, ఇల్లు కొనేంత అంత అమౌంట్ అయితే వచ్చేది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల ఇంతలా కొంటున్నారు. వాళ్ళు కొనడం ఇంపార్టెంట్ కాదు, మెయిన్లీ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా పాడైపోతున్నారు కదా. యాజ్ ఈ యూట్యూబర్గా మనం ఇచ్చే కంటెంట్ ఎంత ఇంపార్టెంటో
వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించి వాళ్ళ డబ్బులు లాస్ చేయడం అంత మంచి విషయం అయితే కాదు. అలాగని అందరూ చేస్తున్నారంటే అందరూ చేయట్లేదు, కొంతమంది ఉన్నారు. చాలా టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చాయి, మైండ్ యూ, చాలా టెంప్టింగ్ ఆఫర్స్. అవి జనాలకు ఉపయోగపడని డొమైన్స్ లో లెటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక X అమౌంట్ వేస్తే 2x సంపాదించవచ్చు, మీ అమౌంట్ డబుల్ అవుతుంది అని మీరు 1 minute మాట్లాడితే యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్ అంత డబ్బులు టేబుల్ మీద పెడతా అన్నారు. బట్ నేను జూదం ఆడను, అది టైం ఎలా కిల్ చేస్తుందో, ఒక మనిషిని ఎలా చంపేస్తుందో నాకు తెలుసు. సో అది చేయకూడదు అని రిజెక్ట్ చేశా. జస్ట్ వీడియో బిగిన్ అయిన ఒక 2 నిమిషాల్లో 30 సెకండ్లు మాట్లాడాలి అంతే. మీ ఊహకు వదిలేస్తున్నా వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు. ఆ వీడియోలో ఒక 3 కోట్లు ఆఫర్ ఇచ్చారంట బెట్టింగ్ ప్రమోషన్ చేయమని. 3 కోట్లు అంటే నార్మల్ విషయం కాదు. ఈ 3 కోట్లు కాకుండా ఎవరైతే డబ్బులు లాస్ అయిపోతారో వాళ్ళ దగ్గర నుంచి 50%, అంటే మీ క్యాలిక్యులేషన్ కుదిరేస్తున్నాను ఎంత అమౌంట్ అన్నది. అంత అమౌంట్ కాదని తన సబ్స్క్రైబర్లకు ఇచ్చే కంటెంట్ నమ్ముకొని వాళ్ళకి ఏదో ఒక వాల్యూ యాడ్ చేయాలని చెప్పేసి అన్నీ చేస్తున్నాడు. ఏ జూడ్ అన్నానే కాదు, చాలా మంది ఉన్నారు, మంచి మంచి యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ కంటెంట్ చూడండి. ఎవరైతే సబ్స్క్రైబర్స్ని పట్టించుకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వెంటనే అన్సబ్స్క్రైబ్ కొట్టేయండి, తప్పేమి లేదు. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎంతమంది యూట్యూబర్స్ చెప్పినా, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినా మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. ఎంత జరుగుతున్నా గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు అంటే అది వేరే టాపిక్. గవర్నమెంట్ పట్టించుకుంటుంది కాబట్టి ఇప్పుడు లోకల్ బాయ్ నాని అన్న జైల్లోకి వెళ్ళాడు. అన్ఎంప్లాయ్మెంట్, ఈజీ మనీ ఇలాంటి వాటి కోసం పడుతున్నారు. కాకపోతే ఎవరైతే ఈజీగా మనీ సంపాదిద్దాం అనుకుంటున్నారో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈజీగా సంపాదించింది ఏది కూడా మన దగ్గర అంత ఎక్కువసేపు ఉండదు, అరగదు భయ్యా, అది ఆలోచించుకోండి. కష్టపడి సంపాదిస్తే కాస్త లేట్ అయినా మనం వెళ్ళే దారి అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే లాంగ్ టైం సస్టైన్ అవ్వగలం. లేదు ఇలా రాంగ్ రూట్లో వెళ్ళాలనుకుంటే వాడు వెళ్ళే రూట్ చాలా సాఫ్ట్గా ఉన్నా ఎంత ఫాస్ట్గా వెళ్తాడో అంత ఫాస్ట్గా డౌన్ఫాల్ అవుతాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. మరో కొత్త ఐపీఎల్ సీజన్ వస్తుంది కాబట్టి మీ సర్కిల్లో ఉన్న ఎవరైనా సరే ఇలా బెట్టింగ్ యాప్లో పెట్టి డబ్బులు ఆడదాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఒకవేళ ఈ వీడియో ఏ టైంలో అయినా సరే వాల్యుబుల్ మీకు అనిపిస్తే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.